వెల్కమ్ టు ఏఎస్ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ తెలుసుకుందాం. బేసిక్గా ఇందులో వచ్చేసి మనకి రెండే ట్రెండ్లు ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి అప్ ట్రెండ్ అంటే పైకి వెళ్ళేది, ఇంకోటి డౌన్ ట్రెండ్ అంటే కిందకు వస్తుంది. అంటే మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు అప్ ట్రెండ్ అంటాము, కిందకు వచ్చినప్పుడు డౌన్ ట్రెండ్ అంటాము. ఈ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనే ఈ రెండు ఉంటాయి. మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అప్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. అప్ ట్రెండ్ అంటే మార్కెట్ ఇలా కిందకి ఇలా పడిపోతూ ఉంది. ఇలా కింద పడిపోయినప్పుడు ఎప్పుడు పైకి వెళ్తుందో ఎవరికైనా తెలుసా? మనకైతే అస్సలు తెలియదు, ఎందుకంటే బిగినర్స్ కాబట్టి. మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్తుందో అనేది కనుక్కోవడానికి మనకు కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట. మనం ఇందులో చూసినప్పుడు ఇక్కడ ఇలా మార్కెట్ కిందకు వచ్చి ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళింది అంటే ఇక్కడెక్కడో ఇండికేటర్స్ మనకి తెలుస్తాయి. అందులో మనకి ఫస్ట్ మాట్లాడుకునేది వచ్చేసి మనకి హ్యామర్ ఇండికేటర్. హ్యామర్ అంటే ఇలా సుత్తి టైప్లో ఇలా ఉంటుంది, పైన చిన్న విక్ వచ్చి కింద ఇలా ఉంటుంది. దీన్ని హ్యామర్ అంటాం. ఇందులో మనకి ఇక్కడ వచ్చింది చూసారా, ఇక్కడ హ్యామర్ చిన్నది, అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు. హ్యామర్ ఇక్కడ ఇలా వచ్చింది కదా హ్యామర్ సింబల్. ఇలా ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండి ఇలా ఎప్పుడైతే హ్యామర్ సింబల్ వస్తుందో అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. చూడండి, ఇక్కడ హ్యామర్ సింబల్ వచ్చింది, ఇక్కడ మార్కెట్ చాలా హై వెళ్ళిపోయింది, ఇలా 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 వెళ్ళిపోయింది. సో ఇది మనకి ఫస్ట్ ఇండికేటర్ అన్నమాట. ఎప్పుడు వస్తుంది? డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మార్కెట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ చూసామో, ఎప్పుడైతే ఈ క్యాండిల్ వస్తుందో అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? మనకి సెకండ్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి 3 వైట్ సోల్జర్స్ అన్నమాట. 3 వైట్ సోల్జర్స్ అంటే 3 గ్రీన్ క్యాండిల్స్ వరుసగా ఫామ్ అవ్వలేదు కూడా. ఇక్కడ 3 ఫామ్ అయ్యి చూసారా, 1 2 3. 3 ఫామ్ అయిన తర్వాత మార్కెట్ అలా అలా పైకి వెళ్ళింది. అంటే మనం ఇక్కడ బై చేస్తే ఇక్కడ నుంచి ఇలా ఇలా ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 2 3, ఇక్కడ 3 ఉన్నాయి. అది మీరు ఎక్కడైనా బై చేయొచ్చు. ఇదొక ఇండికేటర్ అన్నమాట. మనకి నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ స్టార్ ఇండికేటర్ అన్నమాట. మార్నింగ్ స్టార్ ఇండికేటర్ అంటే ఫస్ట్ ఇలా వచ్చేసి ఇలా ఉంటుంది. మార్నింగ్ స్టార్ ఇండికేటర్ కనిపిస్తుంది ఇక్కడ. అది అంటే మార్నింగ్ స్టార్ అంటే మనకి సన్ రైజ్ అవుతుంది కదా, అలానే ఇలా కింద నుంచి ఇలా కింద ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి అలా అలా చూడండి అంత పైకి వెళ్ళింది. చూసారు కదా, ఇలా ఇలా పైకి వెళ్ళింది. మనకి ప్రాఫిట్స్ వస్తాయి. అంటే ఈ 3 ఇండికేటర్స్ మీనింగ్ ఏంటంటే అది డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఈ 3 ఇండికేటర్స్ వస్తే, అంటే మూడిట్లో ఒకటి వచ్చినప్పుడు మనకి ఇంకా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇండికేట్ అనమాట. ఈ మూడే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో ట్రేడింగ్ ఎలా చేయాలి, స్టాప్ లాస్, మెయిన్గా స్టాప్ లాస్ పెట్టడం నేర్చుకోవాలి. ఆ స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు సీరియస్గా ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.